మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారితో కలిపి ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా వారి విషయంలో అంటే మీ యొక్క స్నేహ సంబంధాల విషయంలో కావచ్చు, భాగస్వామ్య నిర్ణయాల్లో కావచ్చు, వారి అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు, వారికి సహకరించే విధానాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యవహారాలతో పాటుగా ఆధ్యాత్మిక నిర్ణయాలు, పుణ్యబలాన్ని పెంపొందించుకోవడం, శుభ కార్యక్రమాల కొరకు మీరు ప్రయత్నాలు చేయడం, వాటికి సంబంధించిన విషయాల్లో ఆలస్యాల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు, వ్యక్తిగత కృషి, సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద మీరు విజయాన్ని సాధించడానికి కృషి అధికం చేసే అవకాశం అనేది కనబడుతోంది. నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యమైన విషయాలలో అంటే మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ముఖ్యమైన డాక్యుమెంట్స్కి సంబంధించిన విషయాలు, అలాగే నూతన ప్రయాణాలు, ప్రణాళికకు సంబంధించిన విషయాల్లో చిన్నపాటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ అది తాత్కాలికమైన భావన చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే వాయిదా పడ్డ పనులని తర్వాత అయినా సరే మీరు చక్కగా పూర్తి చేసుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. మీనరాశి. అమ్మా, మీనరాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ముఖ్యంగా మీనరాశి వారికి ఆశించిన ఫలితాలలో అనుకూలతలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాలు, సంతాన అభివృద్ధి, నూతన పెట్టుబడుల కొరకు నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. తల్లి పెద్దలతో మీరు చక్కగా ఆలోచించి మాట్లాడి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో మంచి అభివృద్ధి, మీ ఆలోచనలు మీరు ఆశించిన విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు, విద్యలో తక్కువ శ్రమతో అధిక శాతం మీకు అనుకూలతలు ఏర్పడడం, అదేవిధంగా సంఘంలో గుర్తింపు, గౌరవం, మీ ప్రతిభకి సంబంధించిన విషయాల్లో మీ శ్రమకి తగిన ప్రతిఫలం లభించడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. వ్యాపార వ్యవహారాల మీద కూడా చక్కగా దృష్టి మరలుస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.